హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేసేయండి. అలాగే ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 82. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. అంజలి, ఏటే అలా ఉన్నావు? నిన్ను చూస్తుంటే బాధేస్తుంది. కొడుకు అడిగాడని దాన్ని కోడల్ని చేసుకున్నాం. ఏమైంది చూసావుగా? మొగుడిని వదిలేసి తిరుగుతుంది. అదే విమ్ము పాపని చేసుకుంటే బావా బావా అంటూ ఆర్మన్ వెనకే తిరిగేది. ఆ భూమి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? నీకేమైనా తెలుసా? నిన్నేమైనా అడిగి వెళ్ళిందా? ఆర్మన్‌తో కలిసి బయటకు వెళ్ళింది. అది వచ్చేలోపు దీన్ని ఇంకా మార్చేయాలి. అది కాదు అంజు. నువ్వు దానికి అత్త కదా! నిన్నడగాలి కదా! అత్తయ్య అంటూ అప్పుడే లోపలికొచ్చింది భూమి. అత్తయ్య ఈరోజు గుడికి వెళ్ళాను. మార్నింగ్ మీకోసం వస్తే పడుకున్నారు. అందుకే డిస్టర్బ్ చేయలేదు. ప్రసాదం తీసుకోండి. అంజలి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ముసలి, ఏంటి చల్లగా జారుకుంటున్నావ్? ముసలి అంటే ముసలి, నేను నీకు మరీ అంత ఏజ్డ్‌గా కనిపిస్తున్నానా? హా! నువ్వేమైనా 16 ఏళ్ల పడుచు పిల్లవేంటి? సర్లే, నా మీద మా అత్తకి బానే ఎక్కిస్తున్నావు కానీ నీకంత ఛాన్స్ ఇవ్వను కదా! ఏం చేస్తావే? నన్ను నేనెవరో తెలుసా? నాగపడగల భూలక్ష్మీదేవి. నన్నింట్లో నుంచి పంపేద్దాం అనుకుంటున్నావా? ఛ! నిన్ను నేనెందుకు అలా చేస్తాను? నిన్నెక్కడికి ఎప్పుడు ఎలా పంపించాలో అలా పంపిస్తాను అంటూ నవ్వుతూ స్వీట్ వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోయింది. వామ్మో! ఇదేంటి? నవ్వుతూనే నరాలు కట్ చేసేలా చూస్తుంది. ఏదేమైనా కాస్త నా జాగ్రత్తలో నేనుండాలి. వీవర్ చెప్పాను కదా! ఏం ప్రాబ్లం లేదు. అంతా నేను చూసుకుంటాను. నువ్వేం ఇన్వాల్వ్ అవ్వకు. భూమి, నీ ఆయన మీద ప్రేమతో అసలు సంగతి మర్చిపోతావేమో అని కాల్ చేశాను. రాధమ్మ నా తల్లి, నా ప్రాణం నా తల్లి, నా ప్రాణం పోయేలోపు తన ప్రాణం తీసిన రాక్షసి అంతు చూడకుండా వదలను. ఆ నాగపడగల భూలక్ష్మీదేవి మీద పగ నా గమ్యం. ఆర్మన్ నా ఊపిరి రెండూ వదులుకోలేను. ఆర్మన్ సరిగ్గా అప్పుడే భూమి కోసం ఇంటికొచ్చి ఫాస్ట్‌గా తన రూమ్ వైపు వెళ్తున్నాడు. ఆర్మన్ ఏంటి ఇంత హడావిడిగా వెళ్తున్నాడు? ఏదో జరగబోతుంది. అదేంటో తెలుసుకోవడమే ఈ హైటెక్ బామ్మ తక్షణ కర్తవ్యం అనేసి ఆర్మన్ వెనకే చాటుగా వెళ్ళింది. ఏటో మా బామ్మకి ఏం పనిపాట లేదు అని అన్ని విషయాలు తనకే కావాలి. ఏదేమైనా మా బామ్మ అండ్ మా బామ్మండి. మా బామ్మంతే తగ్గేదేలే. నా పగను మర్చిపోను. నా పగ కోసం నా ప్రేమను వదులుకోను. ఆర్మన్ మీద నా ప్రేమ ఇన్నేళ్లు నా కోపంతో పక్కన పెట్టేశాను. ఇప్పుడు పక్కనే ఉన్న నా ప్రేమను చెప్పడానికి ఏదో ఒక తెలియని బిడియం. ఎప్పుడూ నీ నీ మీద ప్రేమ నా కళ్ళలో కనిపించట్లేదా అంటాడు. మరి నా కళ్ళలో తన మీద చూపించే ప్రేమ తనకర్థం కావట్లేదా? ఇంకెన్ని రోజులు ఈ తాగుడు మూతలు తెలియడం లేదు. తనకి దగ్గరగా ఉంటూ దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది వీవర్. సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది. మిస్టర్ యారిగంట్, నువ్విప్పటివరకు నా కోపాన్ని చూసావు. ఇప్పుడు ప్రేమను చూసి కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. నీ కన్‌ఫ్యూజన్ చాలా బావుంది. నిన్ను ఇలానే ఆడుకుంటాను అనేసి ఆర్మన్ ఫోటోకి ముద్దు పెడుతూ, నవ్వుతూ తన మనసులో మాటలు ఆర్మన్ ఫోటోతో షేర్ చేసుకుంది. భూమి కోసం రూమ్‌లోకొచ్చిన ఆర్మన్ భూమి మాటలు వింటుంటే తనకి క్షణం కూడా భూమికి దూరంగా ఉండాలనిపించట్లేదు. డెవిల్, నువ్వు నిజంగా రాక్షసివే. ఇన్ని రోజులు నన్ను కన్‌ఫ్యూజన్‌తో ఆడుకున్నావా? నీ కన్‌ఫ్యూజన్ నీకే పరిచయం చేస్తాను కదా! అనేసి భూమిని నవ్వుతూ చూస్తూ అక్కడి నుంచి బయటకొచ్చేశాడు. వామ్మో! వాయ్యో! ఈ మెట్లెక్కలేక చచ్చిపోతున్నా. కవర్ చేస్తున్నాను కానీ ఏజ్ బయట పడుతుంది అనేసి కష్టపడుతూ స్టెప్స్ ఎక్కుతుంది హైటెక్ బామ్మ. ఆర్మన్ నవ్వుకుంటూ వస్తుంటే తన ఫేస్‌లో కొత్తగా కనిపిస్తున్న హ్యాపీనెస్‌కి బామ్మ షాక్‌గా చూస్తూ, ఆర్మన్ బాబు ఏమైంది? అలా ఉన్నావ్? హడావిడిగా వచ్చి అలా వెళ్ళిపోతున్నావేంటి? ఆర్మన్‌కి అసలు ఎవరి మాటలు చెవికి చేరకపోతుంటే కార్ కీస్ రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆర్మన్‌కి ఏమైంది? నేనేం మాట్లాడుతున్నా రెస్పాండ్ కాలేదు. వచ్చాడు, వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ గ్యాప్‌లో ఏం జరిగింది?
ఈ మధ్య భూమి బిహేవియర్ మాత్రమే కాదు, హార్మోన్ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. ఇద్దరిని నేను బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ కథని మలుపు తిప్పాలంటే నేను కథను నడిపించాల్సిందే. నేనిప్పుడు మళ్ళీ స్టెప్స్ దిగాలా అనేసి మెల్లిగా దిగింది. ఆ రోజు ఈవినింగ్ హార్మోన్ వచ్చే టైం అయింది. తను వచ్చేలోపు తనకి నచ్చిన ఆరెంజ్ కలర్ శారీలో తనని పిచ్చివాణ్ణి చేసేస్తాను అనేసి రెడీ అవుతుంది. ఉఫ్! భూమికి నా మీద కోపం లేదు అంటే నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను. నాతోనే గేమ్స్ ప్లే చేస్తావా? నీ గేమ్‌ని నేను ఫినిష్ చేస్తానుగా అంటూ హార్మన్ కార్ అగ్నిహోత్ర మంజిల్ ముందు ఆగింది. డాడీ అంటూ తన్ను హార్మన్ని చుట్టేశాడు. డాడీ మనం బయటికి వెళ్దామన్నావు కదా! షూ నీకు మార్నింగ్ ప్రామిస్ చేశాను కదా! కానీ ఇప్పుడు ఎలా డైవర్ట్ చేయాలి? జూనియర్ ఈరోజు కాదు. మనం ఈ వీకెండ్ వెళ్దాం. డాడీ నువ్వు ప్రామిస్ చేశావు కదా! నువ్వు ప్రామిస్ చేస్తే తప్పవు కదా! ఐ డోంట్ నో. మనం వెళ్ళాల్సిందే అంటూ హార్మన్‌తో గొడవ చేస్తున్నాడు తన్ను. తన్ను వీడికి అన్నీ నా పోలికలే వచ్చాయి. ఫీచర్స్ ఎక్కడికి పోతాయి అనుకుంటూ తన్ను మై డియర్ నాన్న యాక్చువల్లీ డాడీకి చాలా వర్క్ ఉంది కాబట్టి ఈరోజు అస్సలు కుదరదు. ఈ వీకెండ్ కన్ఫర్మ్ సరేనా? తన్ను మీ మామ్ ఏం చేస్తుంది? డాడీ మామ్ ఎందుకు? తను నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. నీకు వర్క్ ఉంది కదా! నాకు వర్క్ ఉన్నప్పుడు కూడా మామ్ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. తన్ను అందుకే అడుగుతున్నా. మీ మామ్ వచ్చేలోపు ఫినిష్ చేసేద్దాం. హా! అంటూ తను థింక్ చేస్తున్నట్టు పోజ్ పెడుతూ ఏమో డాడ్ నేను చూడలేదు. చీతా, నాని గార్డెన్‌లో ఉన్నారు. నేను ఆడుకోవడానికి వెళ్తున్నా అంటూ తన్ను పరుగున వెళ్ళిపోయాడు. మామ్, డాడ్ ఇద్దరూ గార్డెన్‌లో ఉన్నారు. తన్ను కూడా గార్డెన్‌కి వెళ్ళాడు. అప్పుడే వచ్చేది లేదు. అంటే భూమి ఒక్కతే ఉంది. అసలు మేడం ఎక్కడుంది? ఏం చేస్తుంది? అనేసి కిచెన్‌లో చూశాడు. మిసెస్ మ్యూసెస్ నిన్నింకా క్షణం కూడా వదిలేది లేదు అనేసి చిన్న స్మైల్ చేస్తూ భూమి కోసం తన బెడ్‌రూమ్ వైపు వెళ్ళాడు. హార్మన్ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి తన కళ్ళ ముందు జరిగే అద్భుతాన్ని అలాగే చూస్తుండిపోయాడు. భూమి ముందు కొంగి తన కాలికి పట్టీలు పెట్టుకుంటుంటే తన హెయిర్ మొత్తం ఒక పక్కకొచ్చి అందంగా కనిపిస్తున్న తన నడుముని చూడగానే హార్మన్ అడుగులు తెలియకుండానే తన వైపుకు పడుతున్నాయి. ఆరెంజ్ కలర్ శారీలో లైట్‌గా మెరిసిపోతున్న తన నడుము మీద చిన్నగా టచ్ చేసేసరికి భూమి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. హార్మన్‌ని చూసేసరికి భూమి కాస్త రిలాక్స్ అవుతూ, హార్మన్ నువ్వెప్పుడొచ్చావు? అసలేం చేస్తున్నావు? ఎందుకు దగ్గరకొచ్చావు? అంటూ అడుగుతుంటే హార్మన్ భూమి నోటి మీద వేలు పెట్టి మాట్లాడొద్దు అన్నట్టు చూస్తున్నాడు. హార్మన్ చాలా కొత్తగా కనిపిస్తుంటే భూమి కూడా సైలెంట్‌గా చూస్తుంటే హార్మన్ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే భూమి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వార్డ్రోబ్ తగిలేసరికి ఆగింది. హార్మన్ కూడా భూమి దగ్గరికి వచ్చి తన చుట్టూ చేతులు చుట్టేస్తూ తనని కదలకుండా లాక్ చేశాడు. హార్మన్ ఏ ఏ చేస్తున్నావ్? భూమి సిగ్గుగా అతి కష్టంగా మాటలు కూడదీసుకుంటూ అంటుంది. హార్మన్ భూమిని కిల్లింగ్ స్మైల్‌తో చూస్తూ తన మొహాన్ని కమ్మేస్తున్న తన ముంగురులను వేలితో సరిచేసి తన చెవి వెనక పెడుతూ భూమిని కళ్ళతోనే స్కాన్ చేస్తున్నాడు. ఆ క్షణం హార్మన్ ముందు మాటలు రాక భూమి సిగ్గుతో తలదించుకుంది. భూమి చేతిలో పట్టీలు హార్మన్ పట్టుకునేసరికి భూమి తలెత్తి హార్మన్ని చూసింది. హార్మన్ ఇవ్వు అన్నట్టు చూస్తుంటే సైలెంట్‌గా పట్టీలను వదిలేసింది. హార్మన్ తన ముందు మోకాళ్లపై కూర్చుంటూ తన కాలిని తీసుకొని తన టైస్ మీద పెట్టుకుంటూ భూమి కాలికి పట్టీలు పెట్టాడు. భూమి కాలికి పట్టీలు పెడుతూ తన కాలి మీద పుట్టుమచ్చ మీద తన పెదవులతో చిన్నగా కిస్ చేశాడు. హార్మన్ మీసాలు తగిలేసరికి భూమిలో మొదలైన పులకరింత హార్మన్ దగ్గర్నుంచి బాల్కనీ వైపుగా వెళ్ళింది. హార్మన్ కూడా తన వెనకే వెళ్ళాడు. హార్మన్ భూమిని అలానే చూస్తూ వెనక నుంచి భూమిని హత్తుకున్నాడు. భూమికి హార్మన్ స్పర్శకి ఏదో తెలియని ఫీలింగ్ సిగ్గుతో ఏం మాట్లాడకుండా ఉంది. హార్మన్ భూమి వీపు మీద వేలితో చిన్నగా రాస్తూ తన పెదవులతో ముద్దాడాడు. భూమి ఒక్కసారిగా హార్మన్ చేసిన దానికి వెనక్కి తిరిగేసరికి తన కురులు హార్మన్ మొహాన్ని కమ్మేస్తుంటే హార్మన్ మెల్లిగా పక్కకి తీస్తూ
భూమి ఈ రోజేంటి స్పెషల్? చాలా అందంగా ఉన్నావు. నాకెంతో ఇష్టమైన ఆరెంజ్ కలర్ శారీ వేర్ చేశావు. చాలా బావున్నావు. నిన్నిలా చూస్తుంటే నచ్చేస్తున్నావు. చాలా చాలా నచ్చేస్తున్నావు. నా కోసమే కట్టుకున్నావా? నువ్వింత నచ్చిన తర్వాత కూడా నీకు గిఫ్ట్ ఇవ్వకపోతే బావుంటుందా? అంటూ తన చెంపని తడుముతూ, బెరుకుగా కదిలే తన కనులపై ముద్దాడాడు. సిగ్గుతో అదిరే తన అధరాలను తనని మైమరిచిపోయేలా చేస్తుంటే, ఆ క్షణమే భూమి అధరాలను అందుకుంటూ భూమిని కిస్ చేశాడు. భూమి కూడా ఆర్మన్ చేసేదానికి ప్రేమగా కళ్ళు మూసుకుంది. వెచ్చని కౌగిలి, మెచ్చిన నెచ్చలి, బిగిసిన తన చెలి ఒకరి శ్వాస ఒకరికి ఊపిరి అవుతుంటే, ఇన్నేళ్ల దూరం దగ్గరైన క్షణంలో తనలో మొదలైన తన్మయత్వం భూమిని ఇంకా దగ్గరికి తీసుకుంటూ తన పెదవులపై గాఢంగా బైట్ చేశాడు. ఆర్మన్ అంటూ భూమి తనను ఒక్కసారిగా వెనక్కి నెట్టేసింది. ఆర్మన్ నీకేమైనా పిచ్చా ఏంటి? ఇంత గట్టిగా బైట్ చేశావు? బ్లడ్ చూడు, బ్లడ్ కూడా అంటూ పైకి చూస్తూ ఆర్మన్ ఆర్మన్ కనిపించట్లేదేంటి? ఆర్మన్ అంటూ బెడ్రూంలోకి వచ్చి ఆర్మన్ కోసం చూసింది. ఆర్మన్ కనిపించట్లేదు, బయటికి వెళ్ళాడా? అనేసి భూమి ఆర్మన్ కోసం బయటకొచ్చింది. ఆర్మన్ కోసం భూమి వెతుకుతూ హాల్లోకొచ్చింది. భూమి ఏమైంది? ఎవరి కోసం చూస్తున్నావు? తన్ను అంజలితో గార్డెన్‌లో ఉన్నాడు. మావయ్య, అది నేను వెతికేది తన్ను కోసం కాదు. మావయ్య ఆర్మన్‌ని ఏమైనా చూసారా? ఆహా! ఆర్మన్ ఇంకా రాలేదు కదా! అంటూ అర్జున్ అంటుండగానే ఆర్మన్ బయట నుండి అప్పుడే లోపలికొస్తున్నాడు. భూమి ఆర్మన్ మాటల్లోనే వచ్చేస్తున్నాడు. ఆర్మన్ లేట్ అయినట్టుంది. నీకోసం భూమి చూస్తుంది. వావ్! రియల్లీ భూమి నా కోసమే చూస్తుందా? భూమి నాతో ఏదైనా వర్క్ ఉందా? మనం ఎక్కడికైనా వెళ్ళాలా? అనేసి భూమిని చూస్తూ అడుగుతాడు. ఆర్మన్ ఏంటి ఇప్పుడే వచ్చినట్టు అసలేం జరగనట్టు మాట్లాడుతున్నాడు? ఆర్మన్ రూమ్‌లోకొచ్చాడు. నన్ను కిస్ చేశాడు కదా! భూమి నిన్నే నా కోసం ఎందుకు చూస్తున్నావు? నాతో ఏమైనా పనుందా? లేదంటే నాతో ఏమైనా మాట్లాడాలా? కళ్ళతోనే నవ్వుతూ అంటాడు. భూమి నువ్వు మరీ మిస్టర్ యారగెంట్ కోసం ఎక్కువ ఆలోచించి అదే ఇమాజిన్‌లో ఉండిపోతున్నావు. అందుకే ఆర్మన్ వచ్చి నిన్ను కిస్ చేసినట్టు అనిపించింది. నీలో మరి ప్రేమ ఎక్కువైపోయిందే. అసలు కళ్ళ ముందు జరిగినట్టే అనిపిస్తుంది. భూమి నిన్నే అంటూ ఆర్మన్ అంటుంటే, "ఉహుం, ఏం లేదు ఊరికే అడిగాను" అనేసి భూమి కన్ఫ్యూషన్‌గా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తుంటే, మిసెస్ న్యూసెన్స్ నన్నే ఆట పట్టిస్తావా? ఈ రోజు నుంచి నిజమేదో కలేదో తెలియక నిన్ను నేను ఆడుకుంటాను కదా! నౌ లెట్స్ ది గేమ్ స్టార్ట్ మై డియర్ లవ్లీ వైఫ్ అనేసి నవ్వుతూ చూస్తూ తన వెనకే వచ్చాడు. మావయ్య కూడా ఆర్మన్ ఇప్పుడే వచ్చాడంటున్నాడు. మరి నాకెందుకు అలా అనిపించట్లేదు? ఓచ్! అనేసి తన లిప్స్‌కి వచ్చే బ్లడ్‌ని చూస్తూ జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ తన కాలికి పట్టీలు చూసింది. నా కాలికి పట్టీలు ఉండడం నిజమైనప్పుడు ఆర్మన్ పెట్టడం కూడా నిజమే. ఈ బ్లడ్ నిజమైతే ఆర్మన్ కిస్ చేయడం కూడా నిజమే కదా! మరి ఆర్మన్ అలా అంటున్నాడు. మావయ్య ఇలా అంటున్నారు. అంటే నేను పొరపడుతున్నానా? వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? భూమి మిర్రర్‌లో చూసుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటుంటే ఆర్మన్ రూమ్ దగ్గరకొచ్చేసరికి ఆర్మన్ భూమిని చూసి చిన్న స్మైల్ చేశాడు. మిసెస్ న్యూసెన్స్ నన్నే ఆడుకుంటావా? ఇది అసలైన ఆట. నీకు ముందు ముందుంటుందిలే. మేడం అనేసి రూమ్‌లోకొచ్చాడు. భూమి ఆర్ యూ ఫైన్? ఏంటి నీలోనే నువ్వేదేదో మాట్లాడుతున్నావు? అంటూ నార్మల్‌గా వచ్చి తన కోట్ రిమూవ్ చేస్తూ అన్నాడు. ఆర్మన్ నువ్వెప్పుడొచ్చావు? వాట్? ఏమడుగుతున్నావు? నీ కళ్ళ ముందే కదా వచ్చాను. మళ్ళీ అడుగుతావేంటి? నువ్వు బానే ఉన్నావా? కింద కూడా అలానే అన్నావు. నువ్వేమైనా కలలో ఉన్నావా? కల నాది. కల అంటాడేంటి? కలలో జరిగితే నిజంగా జరుగుతుందా? నేను హార్మోని కన్‌ఫ్యూజ్ చేయబోయి నేనే కన్‌ఫ్యూజ్ అవుతున్నానా? భూమి అంటూ తన ఫోర్‌హెడ్ మీద చెయ్యేసి చూస్తూ బానే ఉన్నావు కదా! ఫీవర్ కూడా ఏం లేదు. మరేంటి నీలో నువ్వే మాట్లాడుతున్నావు? డాక్టర్‌ని కన్సల్ట్ అవుదామా? హుహు. మరేం పర్లేదు. నేను బానే ఉన్నాను. భూమి వెయిట్ అండ్ సెకండ్. వాట్ హ్యాపెండ్ టు యూ? యువర్ లిప్స్ బ్లడ్ వస్తుందేంటి? వెయిట్ లెట్ మీ క్లీన్ అంటూ తన హ్యాండ్‌తో
భూమి లిప్స్ మీద బ్లడ్ ని క్లీన్ చేస్తుంటే ఆర్మన్ వెచ్చని ఊపిరి తన ఫేస్ ని తాకి భూమిని ఉక్కిరిబిక్కిరవుతుంది. మిసెస్ న్యూసెన్స్, ఏంటి కామ్గా ఉన్నావ్? ఏమైనా మాట్లాడొచ్చు కదా? ఎప్పుడు నాతో గొడవ పడుతూ మాట్లాడుతూ ఉంటావ్? మరి ఈరోజేంటి సైలెంట్‌గా ఉన్నావ్? అదేం లేదు. నువ్వు ఫ్రెష్ అవ్వు. నీకోసం కాఫీ ప్రిపేర్ చేస్తానంటూ పరిగెడుతూ బయటికి పారిపోయింది. వామ్మో! ఇంకాసేపు అక్కడే ఉంటే ఏమయ్యేదో ఏమో! ఆర్మన్‌కి తెలీదులే. నేనే ఎక్కువ ఇమాజిన్ చేసుకొని ఆర్మన్ వచ్చాడనుకున్నానేమో అనేసి భూమి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. అంజలి, నువ్వే చూసావు కదా! ఈ పెళ్లితో ఆర్మన్ బాబు అసలు ఆనందంగా లేడు. తల్లిగా నువ్వు కోరుకోవాల్సింది ఆర్మన్ సంతోషమే కదా! మరి ఇంకా ఎందుకు దాన్ని ఇంట్లోనే ఉంచుతున్నావ్? దాన్ని గెంటేసి విమ్ము పాపతో పెళ్లి చేసేద్దాం. అసలే విమ్ము పాపకి తన బావంటే ప్రేమ, ఇష్క్, కాదల్, ప్యార్, మొహబ్బత్ కదా! నాని, నిన్ను చీతా పిలుస్తున్నాడు అంటూ అక్కడికొచ్చాడు తన్ను. రేయ్! ఎవడ్రా నీకు నాని? నువ్వేమైనా నా మనవడికి పుట్టావేంటి? ఇంకోసారి నా కూతుర్ని నాని అన్నావంటే నీ నాలుక కోసేస్తాను. అమ్మా, ఎందుకు తన్ను మీద కోపం చూపిస్తున్నావ్? తన్ను చిన్నపిల్లాడు. తననేమైనా అంటే మాత్రం ఒప్పుకోను. తన్ను, నేనొస్తాను. నువ్వు కిందకి వెళ్ళు నాన్నా. అంజలి, ఏంటే? ఇది నీకోసం, నీ కొడుకు కోసమే కదా నేననేది. నన్నెందుకు అర్థం చేసుకోవే? నేను కోరుకునేది మీ మంచి. నేనెప్పుడు పూర్తిగా మారిపోయానే. ఇప్పుడు నువ్వు చూసేది ఒకప్పటి నాగపడగల భూలక్ష్మీదేవిని కాదు. పూర్తిగా మారిపోయిన ప్రేమను పంచుతున్న బామ్మను చూస్తున్నావు. అమ్మా, ఏదేమైనా తన్ను విషయంలో ఇలా కఠినంగా మాట్లాడడం నాకిష్టం లేదు. తప్పు చేసింది తనమ్మ, అంతేకాని తన్ను కాదు కదా! ఇంకెప్పుడు తన్నుతో అలా మాట్లాడకు. నాకు నచ్చదు. ఉఫ్! ఈ మంచి వాళ్ళతో వచ్చే చిక్కిదే. ఎప్పుడు మంచిగా ఆలోచిస్తారు, మంచిగా ఉంటారు. ఇది నా కడుపున ఎలా పుట్టింది? ఈ నాగపడగల భూలక్ష్మీదేవి రక్తం పంచుకున్న కూతురు ఎలా ఉండాలి? ఇదెలా ఉంది? నా పోలిక ఒక్కటి కూడా రాలేదు. అన్నీ ఆ సచ్చినోడు నా మొగుడు పోలికలే వచ్చినట్టున్నాయి. శిరీష్, ఏంటి ఒంటరిగా రూమ్‌లో ఉన్నావ్? గణిత, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. శిరీష్, వాట్ హ్యాపెండ్? అంటూ తన దగ్గరకొచ్చి కూర్చుంది గణిత. గణిత, ఇంక నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను ఆపేవారు ఎవరూ లేరు. రేపే మనం లాయర్‌ని కన్సల్ట్ అయ్యి డివోర్స్ తీసుకుందాం. శిరీష్, ఇప్పుడెందుకు ఇదంతా మాట్లాడుతున్నావ్? తర్వాత మాట్లాడొచ్చు కదా! షూ, లేదు గణిత. దిస్ ఈస్ ది రైట్ టైమ్. నా వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీకు కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు. మామ్ నా వల్లే కదా! భూమి మీద కోపాన్ని పెంచుకుంది. తన్నుని కిడ్నాప్ చేసింది. ఇప్పుడు నా వల్ల నీకెలాంటి ప్రాబ్లం రాకూడదు. ఇప్పటికే నన్ను ప్రేమించి మోసపోయావు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని బాధపడుతున్నావు. ఇంక నిన్నిబ్బంది పెట్టలేను. నా వల్ల ఎవరికీ ప్రాబ్లం అవ్వకూడదు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను. పెళ్ళైనా నీకు నా మీద నమ్మకం కలిగించలేకపోయాను. నిజం తెలిసి భూమిని ఫేస్ చేయలేకపోతున్నా. ఐఎమ్ అన్‌ఫిట్. గణిత, టోటల్లీ ఐఎమ్ అన్‌ఫిట్. బావా, ప్లీజ్ నువ్వలా బాధపడకు అంటూ శిరీష్ చేపట్టుకుంది. గణిత అనేసి శిరీష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. హా బావా. శిరీష్ అని నేను బావా అంటున్నానేంటి అని చూస్తున్నావా? భూమి. భూమి చెప్పింది. బావా ఒకరిని ప్రేమించడం అంటే తనలో మంచిని ప్రేమించడం కాదు. తప్పుని క్షమించడం కూడా తెలియాలి. అందుకని ఇన్ని రోజులు నా ఇగో ఆ నిజాన్ని తెలుసుకోలేకపోయింది. కానీ భూమిని చూశాకే నేనేం తప్పు చేస్తున్నానో అర్థమైంది. ఐఎమ్ సారీ బావా. అండ్ ఐ డోంట్ లీవ్ యూ. నువ్వు నాకు కావాలి బావా. నీతోనే ఉంటాను. లవ్ యూ బావా అంటూ శిరీష్‌ని హగ్ చేసుకుంది గణిత. గణిత, లవ్ యూ టూ. నువ్వు నన్ను క్షమించావంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ భూమికి థాంక్స్ చెప్పాలి. కానీ భూమిని ఫేస్ చేయలేను. దీనికి రీజన్ మామ్. బావా, భూమి చాలా బ్రేవ్. తను అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు కాదు, టైం చూసి భూమిని కలుద్దాం. భూమికి మనం కలిసామని తెలిస్తే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. డిన్నర్ కోసం అందరూ వచ్చారు కానీ ఆర్మన్ రాలేదేంటి? తన కోసం ఇష్టంగా కుక్ చేశాను కదా! అసలు అర్థం చేసుకోడు. ఎప్పుడూ వర్క్ అంటూ ల్యాప్‌టాప్ ముందేసుకొని కూర్చుంటాడు. అప్పుడంటే పెళ్లి, పెళ్ళాం, బిడ్డలు లేరు. కానీ ఇప్పుడు అలా కాదు కదా! ఈ మనిషికి ఏం తెలీదు. అన్నీ నేనే అర్థమయ్యేలా చెప్పాలి అనేసి తల కొట్టుకుంటూ ఆర్మన్ కోసం వచ్చింది.
ఆర్మన్ రూమ్లో సీరియస్గా వర్క్ చేస్తుంటే భూమి కోపంగా వచ్చి ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తూ, నీకేమైనా సెన్స్ ఉందా? అసలేం చేస్తున్నావు? మార్నింగ్ నుంచి ఆఫీస్లో వర్క్ చేస్తూనే ఉన్నావు. మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశావు. ఇలా చేస్తే హెల్త్ ఏమవుతుంది? ఆర్మన్ భూమి కోపానికి చిన్నగా స్మైల్ చేస్తూ, హ్యాండ్ ఫోల్డ్ చేస్తూ భూమిని చూస్తూ, ఓ రియల్లీ? నీకెప్పటి నుంచి నా హెల్త్ మీద కేర్ పెరిగింది మేడం? నేను అస్సలు అనుకోలేదు. అంటే అది నీ హెల్త్ కాదు, నా హెల్త్ కోసం అడుగుతున్నా. నేనెక్కడ డిన్నర్ చేయకుండా వెయిట్ చేస్తుంటే నా హెల్త్ ఏమవ్వాలి? హా! నిన్నెవడు వెయిట్ చేయమన్నాడు? నువ్వు డిన్నర్ చేయొచ్చు కదా! మిస్టర్ యారిగెంట్, నీకస్సలు బుద్ధి లేదు. నీతో కలిసి డిన్నర్ చేయాలని నేను ఆశపడుతుంటే, నన్ను డిన్నర్ చేయమంటున్నావు? భూమి, నాకు వర్క్ ఉంది. నన్ను డిస్టర్బ్ చేయకు. ఆర్మన్, నువ్వలా అంటే ఎలా? నేనొక్కదాన్ని ఎలా తింటాను? అత్తయ్య, మావయ్య తన్ను కూడా తినేశారు. బామ్మ ఉంది కదా! అయ్యో! సారీ. ఎవరు? ఆ ముసల్దా? సారీ. మీ బామ్మ కదా ఆవిడ? ఆవిడ ఊరికి ముందే తినేసింది. అత్తయ్య నీకోసం వెయిట్ చేయమంది. నువ్వొస్తే డిన్నర్ చేసేద్దాం. కావాలంటే తర్వాత వర్క్ చేసుకో. హా! నువ్వు చెప్పేది బానే ఉంది. బట్ ఆ డిషెస్ అన్నీ నాకు నచ్చేది కాదు కదా! అఫ్‌కోర్స్ నా మీద కోపంతో కర్రీస్‌ని పాడు చేస్తావు కదా! ఆర్మన్, నీ ఫేవరెట్ డిషెస్ అంటూ అంతలోనే భూమి ఆపేసింది. అదే తింటే నీకే నచ్చుతుంది కదా! టేస్ట్ చేయకుండా ఎందుకలా అంటావు? నేనేం చేయలేదు. ఒకసారొచ్చి టేస్ట్ చెయ్యి. నీకే నచ్చుతుంది. కమ్ ఫాస్ట్. హా! బట్ నాకిప్పుడు అవి తినాలనిపించట్లేదు కదా! హా! సరే, నీకేం కావాలో చెప్పు. అదే ప్రిపేర్ చేస్తాను. భూమి, ఈజ్ ఇట్ ట్రూ? నా కోసం నువ్వు ప్రిపేర్ చేస్తావా? నా కళ్ళకి నువ్వీరోజు కొత్తగా కనిపిస్తున్నావు. నిజమే. నీతో గడిచే ప్రతి క్షణం కొత్తగానే ఉంది. నాకు నేనే కొత్తగానే అనిపిస్తున్నాను. నాలో ఈ మార్పు నీ వల్లే. నీకోసమే ఆర్మన్. కానీ అది నీకిప్పుడే చెప్పలేను అనేసి మనసులో ఆనందపడుతూ, కొత్తగా ఏం లేదు. క్యాజువల్‌గా అన్నాను. నీకేం కావాలో అడుగు చేస్తాను. లేదంటే లేదు. సింపుల్. రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా. భూమిని అదే స్మైల్‌తో చూస్తూ అంటాడు. జస్ట్ 20 మినిట్స్‌లో ప్రిపేర్ చేసేస్తాను అంటూ భూమి పరుగున కిందకి వెళ్ళిపోయింది. మిసెస్ న్యూసెన్స్ సడన్‌గా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే, నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు. అందరూ డిన్నర్ చేసేశారు కదా! అంటే ఇప్పుడు కింద భూమి మాత్రమే ఉంది. అంటే మనం ఇక్కడే ఉండి ఏం చేస్తాం? ఆర్మన్, లెట్స్ గో టు అనేసి ఆర్మన్ కూడా కిందకి వెళ్ళాడు. సో, ఇక మీద భూమి, ఆర్మన్ లవ్ స్టార్ట్ అయిపోయింది. మరిక వాళ్ళిద్దరి లవ్ ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థాంక్ యూ.